ఈ రాజకథ నా నువ్వు నేనేను రచించిన వారు వనజగారు. ఆ వీరగడిలో కొంచెం చేంజ్ తెలిసాక నేను పక్కకు వచ్చాను. అట్లీస్ట్ వాళ్ళకి ప్రైవసీ ఇస్తేనన్న వీడు ఆలోచించగలుగుతాడు అని చిన్న హోప్తో. కానీ లోపల ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి బయటికి వచ్చి ఆ రంగా కూర్చున్నాను నేను. త్వరగా వీళ్ళిద్దరి పంచాయతీ తేలిపోతే నేను మా ఇంటికి వెళ్ళొచ్చు. విరాట్ వచ్చే లోపల అన్ని టెన్షన్స్ మర్చిపోవచ్చు అనుకుంటూ. కానీ దేవుడు ఎప్పుడూ మనం అనుకున్న వాటిని రివర్స్ చేస్తూ ఉంటాడు కదా. నా జీవితంలో అది ఒక్కసారి కాదు, నా అదృష్టం కొద్దీ చాలాసార్లే జరిగింది. అరగంట తర్వాత బయటికి వచ్చిన ఆ వీరగాడు నాతో మాట్లాడకుండా ఒక పక్కన కూర్చోవటంతో, అబ్బో నాతో మాట్లాడలేదు అంటే కొంచెమైనా చేంజ్ అయ్యాడు, ఆలోచిస్తున్నాడు అనుకుంటూ నేను సైలెంట్ అయిపోయి వాడికి ఏం చెప్పకుండా ఈషాతో, సరే నేను ఇంకా కాలేజ్కి వెళ్తాను ఈషా, ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి, అతను చూసుకుంటాడనేలా ఉంటే చూసుకోమను, లేదా చందన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేయి అని నేను చెప్తే సరే అంటూ తల ఊపింది ఈషా. వీరగాడు కూర్చొని ఎవరి అవసరం లేదు, డాక్టర్ ఇంకో గంటలో డిశ్చార్జ్ చేస్తా అన్నాడు. నేనే తనని చూసుకుంటానని చెప్పటంతో నాకు కొంచెం అంటే హ్యాపీగా అనిపించి వెంటనే కాలేజ్కి స్టార్ట్ అయ్యాను నేను. ఇంకో 10 నిమిషాలే కాలేజ్ టైం అయిపోవటానికి వండటంతో వెంటనే లోపలికి వెళ్ళిపోయాను. ఎందుకంటే డ్రైవర్ నన్ను బయట నుండి రావడం చూస్తే మళ్ళీ ఏమైనా అనుకుంటాడో ఏమో అని. 15 నిమిషాల తర్వాత అతను వచ్చాక బయటికి వచ్చి కారు ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఎలాగలా సగం పెడితే తప్పింది అని అనుకుంటూ ఇంటికి హ్యాపీగా ఎగురుకుంటూ, అంటే మరి చిన్నపిల్లలాగా కాదులేంటి, ఒక రకంగా వచ్చేసరికి విమల అత్తయ్య, ఏంటి వసు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అని అడగటంతో, ఏం లేదత్తయ్య అని చెప్పి ఆవిడని హాక్ చేసుకొని నా రూమ్లోకి వెళ్ళిపోయాను ఫ్రెష్ అవ్వటానికి. రాత్రికి విరాట్తో మాట్లాడే ఛాన్స్ దొరకలేదు. బహుశా బిజీ ఏమో అని సైలెంట్ అయిపోయి నా రొటీన్ ఫాలో అయిపోతూ నెక్స్ట్ డే మళ్ళీ కాలేజీకి వెళ్ళేసరికి మా రూమ్లో నాకు చందన కనిపించలేదు. ఏమోలే రెస్ట్ తీసుకుంటుందనుకుంటూ క్లాస్లోకి వెళ్ళి ఈషాతో మాట్లాడుతూ ఆ రోజు మధ్యాహ్నం వరకు క్లాసెస్ అవ్వగొట్టిన నాకు ఏదో మేనేజ్మెంట్ రీజన్ వల్ల హాఫ్ డే కాలేజ్ హాలిడే అని తెలియటంతో మావయ్యకి కాల్ చేస్తూ పక్కకు వెళ్ళాను నేను. డ్రైవర్ని పంపించమని చెప్దామనుకుంటూ నేను మావయ్యకి కాల్ చేసి లోపల ఆ వీరగాడు నా ముందు నిలిచి, వస్తా నీతో కొంచెం మాట్లాడాలని చెప్పాడు. నిన్న ఇంత జరిగినా కూడా వీడిలో కొంచెం కూడా భయం అనేది లేకుండా మళ్ళీ ఎలా పిలుస్తున్నాడో అనుకుంటూ తల కొట్టుకోవడం నా వంతు అయింది. ప్లీజ్ వసుత అలా ఫేస్ పెట్టుకో, నిజంగానే నీతో సిన్సియర్గా మాట్లాడాలని వాడి మొక్కల్లో కొంచెం దీనత్వం కనపడి నాకు తాపుతుందా? చేసుకున్న దానికి కాదు, అసలు ఏమీ చేయని దానికి కూడా నేను శిక్ష అనుభవించాలా అనుకుంటూ వాడితో పాటు పక్కకు వెళ్ళాను. ఈసారి ఆ చెట్లలోకి పోలేను. ఎవరు వెనుక నుంచి నిలబడి విని కళ్ళు తిరిగి పాడిపోతారు అని భయం వేసి ఓపెన్ ప్లేస్లోనే వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను నేను. వసుధ, నేను నిజంగానే నిన్ను హోల్ హార్టెడ్గా ప్రేమించాను. నువ్వు అనుకున్నట్టు అట్రాక్షన్ ఏమీ లేదు. నిజానికి ఆ అట్రాక్షన్ ఉండింది చందన మీదనే. అందుకే తను చెప్పినట్టు అప్పుడప్పుడు హగ్గు జరిగిపోయావు. కానీ ఒక 2 ఇయర్స్ నుండి నేను అసలు తనని ముట్టుకొని కూడా లేదు. అర్థం చేసుకోవచ్చుత, నాది అట్రాక్షన్ కాదు, నీ మీద లవ్ అని వాడు అనటంతో చెప్పటానికి వాడికి ఎలా ఉందో కానీ ఆరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా చెప్పిందే చెప్పి 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 వినటానికి నాకు మాత్రం చిరాకు వస్తుంది. నువ్వు ఆ పిల్లని ముట్టుకున్నావో లేదో, ఇంకొక పిల్లని ముట్టుకున్నావో అవన్నీ నాకు అనవసరం. వీరా, నేనైతే నిన్ను లవ్ చేయలేదు, అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ కూడా చేయలేదు. నా తప్పు ఇలాంటివి కూడా లేదు. ఒకవేళ నువ్వు నా మీద ఫీలింగ్స్ పెంచుకుని ఉంటే పెంచుకున్నావు ఆల్రెడీ చెప్తున్నా కాబట్టి అది కంప్లీట్లీ నీ ప్రాబ్లం. దట్టు నాకు మ్యారేజ్ కూడా అయిపోయింది. నన్ను వదిలేస్తే నీకే చాలా బెటర్. చందన నా ఫ్రెండ్ అండ్ తను నిన్ను సిన్సియర్గా లవ్ చేసింది కాబట్టి తన ప్రేమకి హెల్ప్ చేశాను తప్ప నువ్వు తనని చేసుకుంటావో చేసుకోవో అది కంప్లీట్ మీ అండ్ మీ ఫ్యామిలీ డెసిషన్. నన్ను ఇన్వాల్వ్ చేయతో, నా జోలికి రావద్దు. నా లైఫ్లో నువ్వు చేయగలిగే ఏదైనా బిగ్గెస్ట్ హెల్ప్, నేను ప్రేమించిన అమ్మాయి హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నావంటే
నా కోసం ఇదొకటి చెయ్యి చాలు. జీవితంలో మళ్ళీ నా జోలికి రావద్దు ప్లీజ్. నేను నా లైఫ్ని హ్యాపీగా బ్రతకాలి అనుకుంటున్నాను విత్ మై హస్బెండ్ విరాట్ వర్మ అని నేను వాడికి లాస్ట్ అండ్ ఫైనల్గా క్లియర్ కట్గా చెప్పడంతో తలదించుకునేవాడు ఏదో చెప్పబోయేంతలా నాకు కాల్ వచ్చింది. మావయ్యనా అనుకుంటూ లిఫ్ట్ చేసిన నాకు మనం పేరు కూడా చూసే టైప్ కాదు, అంత ఆత్రం అన్నమాట. హలో వసు ఎక్కడున్నావు అని విరాట్ వాయిస్ వినపడటంతో కొంచెం టెన్షన్ తెచ్చేసుకుంటూ ఈ టైంలో కాల్ చేశాడు ఏంటా అని ఆలోచిస్తూ కాలేజ్లో ఉన్నావు విరాట్ అని సాధ్యమైనంత నార్మల్గా చెప్పాను నేను. ఏమైంది వసు టెన్షన్ పడుతున్నట్టున్నావు, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని విరాట్ అడగటంతో వెంటనే నాట్ ఓకే అని గట్టిగా చెప్పి నువ్వు వచ్చి ఈ వీరాగాన్ని కొట్టిపడేసి విరాట్ అని చెప్పాలని ఉంది. కానీ అలా చెప్తే తర్వాత ఏం జరుగుతుందో నాకు క్లియర్గా తెలుసు కాబట్టి ఎస్ విరాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఈ రోజు కాలేజ్ హాఫ్ డే లీవ్ ఇచ్చారు. ఇప్పుడే మామయ్యకి కాల్ చేయబోతున్నాను, అంతలో నువ్వు చేసావని చెప్పడంతో ఓ అవునా సరే డ్రైవర్ని పంపిస్తానని చెప్పి కాల్ కట్ చేశాడు విరాట్. మీ ఆయననా నీ గురించి చాలా కేర్ చేస్తాడనుకుంటా అని ఆ వీరగాడు అంటూ ఉంటే హస్బెండ్ కదా, అందులో లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఈ మాత్రం కంటే ఇంకా 200% ఎక్కువ కేరింగ్ ఎక్కువ ఊహించుకున్న తప్పులేదులే. ఇప్పుడు పరిస్థితి అయిపోయింది కదా, నీకు అన్నీ చెప్పేశాను. ఇక నన్ను వదిలేస్తే నేను వెళ్తానని పైకి లేవబోతుంటే ఆపేసి ప్లీజ్ వస్తా జస్ట్ 5 minutes అని చెప్పి నన్ను ఆపేశాడు వాడు. ఇంకా ఏం చెప్పాలి వీరా, నువ్వు టార్చర్ చేస్తున్నావు తెలుసా నన్ను అని నేను విసుక్కుంటూ ఉంటే నాకు కూడా నిన్ననే బాగా అర్థమైంది, అది నేను చెప్పబోతున్నాను. నువ్వే మధ్యలో ఆపేశావు. నేను నిన్ను సిన్సియర్గానే లవ్ చేశాను, కానీ నాకే బుద్ధి వచ్చింది ఒక పెళ్ళైన అమ్మాయి మీద కూడా ఫీలింగ్స్ పెంచుకొని లవ్ చేయకూడదు అని. సారీ ఫర్ ఎవ్రీథింగ్ అంటూ నాకు 2 చేతులు జోడించి నిన్ను ఎన్ని రోజులు డిస్టర్బ్ చేసి చాలా బాధ పెట్టాను కదా, అందుకు వీలైతే నన్ను క్షమించు అని చెప్పాడు వాడు. పర్లేదు తప్పులు అందరూ చేస్తారు, నువ్వు నీ తప్పుని తెలుసుకున్నావు, అందుకు నేను క్షమించేశాను పో. ప్రాయశ్చిత్తంతో బతుకు అన్న రేంజ్లో చెప్పేంత దాన్ని కాదు కాబట్టి నేను క్షమించకపోవడం అవన్నీ లెక్కలోకి రావు. నువ్వు ఒకవేళ చందన లవ్ని అర్థం చేసుకొని తనని యాక్సెప్ట్ చేసి హ్యాపీగా చూసుకుంటే నాకు అదే చాలు, ఇంకేం అవసరం లేదు అని చెప్పాను నేను. తనని లేదా తన కోసం ఆలోచించడానికి నాకు ఇంకా కొంచెం టైం కావాలి వసుత. ఇప్పటికైతే ప్లీజ్ నువ్వు నన్ను క్షమించేసేవా అని వాడు దీనంగా అడుక్కుంటుంటే మొన్నంతా లవ్ చేయమని టార్చర్, ఇప్పుడేమో ఎక్స్క్యూజ్ చేయమని టార్చర్నా అని నేను అంటూ ఉంటే ప్లీజ్ వస్తా నువ్వు ఎక్స్క్యూజ్ చేస్తే నాకదో సంతృప్తి ఉంటుంది అని వాడు చెప్పటంతో సర్లే చావు అని అనుకొని ఓకే ఎక్స్క్యూజ్ చేశాను, బట్ అన్నీ ఇంతటితో వదిలే, నా జోలికి రావద్దని నేను చెప్తూ ఉంటే ఓకే వస్తా థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్యూజింగ్ మీ. నేను నిన్ను వదిలేస్తున్నాను కానీ నీ మీద ప్రేమని కాదు, ఎప్పుడో ఒక అందమైన జ్ఞాపకంగా ఇక్కడ ఉంటావని వాడి గొండల మీద చెయ్యి వేసుకొని చూపించాడు. ఇంకేమన్నా అనుకొని నా జోలికి రాను అన్నాడు కాబట్టి నాకు అదే 10,000 అనుకుంటూ నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఓకే బాయ్ అని చెప్పాను. డ్రైవర్ నుండి కాల్ వస్తూ ఉండటంతో సరే వస్తా జాగ్రత్తగా వెళ్ళాక మెసేజ్ చేయని అంటున్న వాడి వైపు వేలు పెట్టి చూపిస్తా ఇలాంటి నగరాలు చేస్తే కీళ్ళు వంచుతా అని వార్నింగ్ ఇచ్చి మరీ ముందుకు వెళ్ళాను నేను. వసుదా అంటూ వాడు గట్టిగా అరిచేసరికి ఏంటో అని వెనక్కి తిరిగి చూస్తే అట్లీస్ట్ ఫ్రెండ్స్ అని అన్నాడు వీరా. నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకో, అప్పుడు ఫ్రెండ్కి హస్బెండ్గా ఫ్రెండ్షిప్ చేస్తా అని ఒక లింక్ పెట్టేసి చల్లగా జారుకున్నాను నేను. కానీ అనుకోని పరిణామం నా లైఫ్లో జరుగుతుంది అని అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతకీ మన పండు లైఫ్లో నెక్స్ట్ జరిగే ఆ పరిణామం ఎవరైనా చెప్పగలరా, అట్లీస్ట్ ఊహించగలరా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.